వెల్కమ్ టు శాంతాలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో COP28 జరుగుతుందండి. ఈ సందర్భంగా మనకి క్లైమేట్ రిలేటెడ్వి, ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్కి సంబంధించి MCQs అంటే ఆ కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా నేను ఈరోజు మీకు నాట్కామ్ అంటే ఏంటి, BURS అంటే ఏంటి అనేది చెప్తాను. సో దీనికన్నా ముందుగా ఫస్ట్ మనం డెవలప్మెంట్ పేరు మీద ఎన్విరాన్మెంట్ని ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్ చేసేసి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని పెంచేసుకొని క్లైమేట్ చేంజ్ అనే ఒక సమస్యలో పడిపోతున్నామని అర్థం చేసుకొని 1992లో ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ, అది UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని ఒక ట్రీటీని తీసుకొని వచ్చాం. సో దాంట్లో భాగంగా మెయిన్గా మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని స్టెబిలైజ్ చేయాలని అనుకున్నాం. సో ఆ ఇంప్లిమెంటేషన్ మెజర్స్లో భాగంగా మొదట్లో వచ్చింది క్యోటో ప్రోటోకాల్, ఆ తర్వాత వచ్చింది ప్యారిస్ అగ్రిమెంట్ అన్నమాట. సో ఈ క్యోటో ప్రోటోకాల్లో మనం ఏం చేసామంటే ప్రతి కంట్రీ ఏ కంట్రీ ఈ ట్రీటీకి భాగంగా ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ దేశాల్లో ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరుగుతుంది ప్రతి సంవత్సరానికి అనేది మెజర్ చేసి UNFCCకి సబ్మిట్ చేయాలి. సో అప్పుడు UNFCC ఒక గ్లోబల్ ఇన్వెంటరీని మెయింటైన్ చేస్తుందన్నమాట. సో దాన్ని ఏమంటామంటే నాట్కామ్ అంటాం, అంటే నేషనల్ కమ్యూనికేషన్స్. సో ఒక దేశం ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తుంది, ఎమిషన్ చేస్తుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేసి మెజర్ చేసుకొని ఆ కొన్ని ఇయర్స్ తర్వాత మనం UNFCCకి సబ్మిషన్ చేయాలి. దాన్ని మనం నాట్కామ్ అంటాం. ఆ తర్వాత వచ్చినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్లో ఇది మెయిన్గా ఇదే సబ్మిషన్ని బైఈనియల్ అప్డేట్ రిపోర్ట్స్ అంటారు, అంటే BURS. ఓకే, బర్స్. సో ఇప్పుడు ఇండియా ఏం చేసిందంటే ఈ క్యోటో ప్రోటోకాల్ అగ్రిమెంట్ ప్రకారంగా మనం ప్రజెంట్ థర్డ్ నాట్కామ్ని సబ్మిషన్ చేశాము. అలాగే దీంతో పాటు 3 BURSని మనం సబ్మిషన్ చేశామన్నమాట. అయితే ఇంకా డీటెయిల్గా మనం వెళ్తే మన ఇండియా సబ్మిషన్ చేసినటువంటి థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్లో ఏమేం డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇందులోకి వెళ్తే మనం 2019 ఇయర్లో అసలు డీటెయిల్డ్ ఇన్వెంటరీ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ గురించి ఇందులో డీటెయిల్డ్గా ఉందండి. సో దాంట్లో మనకి ఏం చెప్తున్నారంటే 2019లో మనం మొత్తం 3.13 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ని ఎమిషన్ చేసామన్నమాట. తర్వాత మనం దీనికి ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఆ ఎమిషన్స్ని తగ్గించుకోవడం కోసం మనం చాలా రకాలుగా అంటే ఫారెస్ట్రీని పెంచుకున్నాం. సో ఆ ఫారెస్ట్రీ తోటి అబ్జర్ప్షన్స్ పోను మనకి నెట్ వచ్చేసి ఎమిషన్స్ 2.64 బిలియన్ టన్స్ ఉంది. ఇది మనకి యునైటెడ్ స్టేట్స్తో పోల్చుకుంటే లెస్ దాన్ హాఫ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అండి. అండ్ ఇది లెస్ దాన్ 1/4 ఆఫ్ చైనా ఎమిషన్స్. అంటే ఈ రెండు కంట్రీస్తో పోల్చుకుంటే మనం చాలా తక్కువగా కార్బన్ ఎమిషన్స్ని చేశాము. ఇంకా చెప్పాలంటే ఈ ఇన్వెంటరీలో ఇంకా డీటెయిల్గా వెళ్తే ఎనర్జీ సెక్టార్, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా కలిపి మనకి 75% టోటల్ ఎమిషన్స్కి అవుతుంది. దాని తర్వాత అగ్రికల్చర్ అనేది మనకి 13% కంట్రిబ్యూషన్ చేస్తుందండి. మరి ఇండస్ట్రీ వచ్చేసి 8% కంట్రిబ్యూషన్ చేస్తుంది. సో మీకు ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చండి, నాట్కామ్లో ఏమేమి ఉన్నాయి. మనం రిలీజ్ చేసింది థర్డ్దా సెకండ్దా ఇలా అడగొచ్చు. ఫస్ట్ ఇది థర్డ్ నాట్కామ్. ఇందులో మనం 2019కి సంబంధించినటువంటి ఇన్వెంటరీ రిలీజ్ చేసాము. మనం 3.13 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసాము. నెట్ వచ్చేసి 2.64 అండ్ ఇది లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎమిషన్స్, 1/4 ఆఫ్ చైనా. ఈ ఇన్వెంటరీలో మనకి ఎనర్జీ సెక్టార్, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కలిసి 75% ఉంది. అగ్రికల్చర్ తర్వాత ఉంది, ఆ తర్వాత ఇండస్ట్రీ ఉంది. ఈ పర్సంటేజ్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రిలిమ్స్లో మనల్ని అడగొచ్చు.
అలాగే మరి ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారంగా మనం ఈ సబ్మిషన్స్తో పాటు ఏం చేయాలి, అడాప్టేషన్ కమ్యూనికేషన్ గురించి కూడా మనం సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ అడాప్టేషన్ అంటే ఏంటి? అడాప్టేషన్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఇప్పుడు మనకి టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు చాలా ఫ్లడ్ వచ్చేసింది, అంటే వాటర్ అన్నీ వచ్చేసాయి. అలా వచ్చినప్పుడు మనకున్న పవర్ స్టేషను, ఎయిర్పోర్టో మొత్తం మునిగిపోయింది, అంటే వాటి ఫంక్షనింగ్ మొత్తం ఆగిపోయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అది మొత్తానికే దాన్ని ఆపరేషన్ ఆగకుండా ఉండడానికి మనం ముందుగానే కొన్ని బ్యారియర్స్గాను హైట్ వాటర్ లోపలికి రాకుండానే మనం కొన్ని కన్స్ట్రక్షన్స్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అలా వచ్చేటటువంటి అంటే అలా ఫ్లడ్తో వచ్చేటటువంటి ఆ కేఓస్ని, ఎకనామిక్ క్లాసెస్ నుంచి మనల్ని కాపాడుకోవడం. సో దాన్ని మనం అడాప్టేషన్ అంటాం. సో అడాప్టేషన్ వల్ల ఇది చాలా టైంకి మనం అలాంటి చర్యలు తీసుకోగలిగితే దానివల్ల వచ్చే డిజాస్టర్స్ని, దానివల్ల వచ్చే ఎకనామిక్ ఇంకా ఈవెన్ లైఫ్స్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కాస్త డీటెయిల్లోకి వెళ్తే అసలు ఏమేమి వస్తాయి అడాప్టేషన్లో? అడాప్టేషన్ అనేది మెయిన్గా ఇది మనం క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించుకోవడానికి చేసేటటువంటి ఎఫర్ట్స్ అన్నమాట. సో దీంట్లో ఒకటి మిటిగేషన్ కూడా వస్తుంది. మిటిగేషన్ అంటే ఏంటి? మనం చెప్పాం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వస్తున్నాయి కదా, దానివల్లే కదా మనకి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ క్రైసిస్ వస్తుంది. సో మిటిగేషన్ అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకోవడం. సో మెయిన్గా మనకి అడాప్టేషన్ యాక్టివిటీస్ అంటే ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఫస్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్స్ లైక్ క్రియేటింగ్ సీ వాల్స్ టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ రైజింగ్ సీ లెవెల్స్. అంటే ఇక్కడ చూడండి ఈ బొమ్మలో, ఇక్కడ సీ అండి, వాటర్ చూసారా ఇలా ఇక్కడ వాల్స్ కట్టారు, అంటే వాటర్ అంత పైకి వచ్చే వరకు కూడా మనం సేఫే. అంటే ఫ్లడ్స్ లాంటివి వచ్చినప్పుడు వాటర్ ఒకవేళ ఎక్కువ వచ్చినా మా అంటే ఇక్కడ వరకు వస్తాయా, ఇక్కడ వరకు వస్తాయి, అలాంటి టైంలో మనం సేఫ్ అవుతాం. ఇక్కడ కూడా చూడండి, చూసారు కదా. సో ఇంత హైట్ వాటర్ ఫ్లడ్స్ వచ్చినా కూడా మనం సేఫ్గా ప్రొటెక్ట్ అవుతాం అన్నమాట. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ టెంపరేచర్ రెసిలియంట్ క్రాప్స్. మరి టెంపరేచర్ పెరిగితే పంటకు కూడా మనకి కష్టమని డేటా చెప్తుంది. సో అలాంటప్పుడు టెంపరేచర్ పెరిగినా కూడా పంటలు పండే క్రాప్స్ని డిజైన్ చేసుకోవడం, హీట్ యాక్షన్ ప్లాన్స్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, క్రియేషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా మనకి అడాప్టేషన్ యాక్టివిటీస్లోకి వస్తాయండి. మరి ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఏం చేసామంటే ఇక్కడ అడాప్టేషన్ కమ్యూనికేషన్ గురించి, అంటే ఫ్యూచర్లో మీకు ఎలాంటి రిస్క్స్ ఉన్నాయి, అంటే మనకి ఎలాంటి రిస్క్స్ ఉన్నాయో వాటి మీదనే మనం ప్రియారిటీస్ ఉంటాయి. సో మీ ప్రియారిటీస్ ఏంటి ఫ్యూచర్లో, దానికి మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు, దానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత, టెక్నాలజికల్ సపోర్ట్ ఎంత అవసరం అవుతుంది అనే విషయాన్ని అడాప్టేషన్ కమ్యూనికేషన్ అంటాం. సో మనం ఈ నాట్కమ్ థర్డ్ నాట్కమ్తో పాటు ఈ అడాప్టేషన్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ని కూడా మనం సెండ్ చేసాము, సబ్మిషన్ చేసాము. అయితే మన ఇండియా ఫస్ట్ అడాప్టేషన్ కమ్యూనికేషన్ని సబ్మిషన్ చేసామండి ఈ థర్డ్ నాటకంతో పాటు. సో మరి ఆ అడాప్టేషన్ కమ్యూనికేషన్లో మనం ఏమేం ప్రొవైడ్ చేసామంటే అసలు మనకి ఎక్కడెక్కడ వల్నరబిలిటీ అనేది ఉంది, ఆ వల్నరబిలిటీ సంబంధించినటువంటి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ మనం ఇచ్చామన్నమాట. సో క్లైమేట్ చేంజ్కి ఇండియా యొక్క వల్నరబిలిటీ గురించినటువంటి డీటెయిల్స్ని డీటెయిల్గా ఇచ్చాం. అలాగే మేము అడాప్టేషన్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎలాంటి యాక్షన్స్ని మేము తీసుకోవాల్సింది అనేది చెప్పాం. ఆల్రెడీ మనం తీసుకుంటున్న వేరియస్ గవర్నమెంట్ పాలసీస్ గురించి జలజీవన్ మిషన్, పిఎం ఆవాస్ యోజన, స్వచ్ఛతా మిషన్, గంగా క్లీనింగ్ ఎక్సర్సైజ్, అవన్నీ సైక్లోన్ వార్నింగ్, ఇవన్నీ కూడా మేము అడాప్టేషన్ మెజర్స్లో తీసుకున్నాము అని చెప్పేసి దీంట్లో అడాప్టేషన్ కమ్యూనికేషన్లో మెన్షన్ చేశామన్నమాట. ఇంకా దీంట్లో ఇంకా డీటెయిల్గా వెళ్తే అసెస్మెంట్ రిస్క్ ఫ్యూచర్లో, అంటే 2030 నుంచి 2050 వరకు, 2050 నుంచి ఆ తర్వాత 2100 వరకు కూడా, అంటే 2100 వరకు కూడా ఎంత రిస్క్ ఉంది, ఎంత లాస్ అవుతుంది అనేది కూడా మనం మెన్షన్ చేసాం. సో దాంట్లోకి వెళ్తే మనకి ఎకనామిక్ వాల్యూ ఆఫ్ క్రాప్ లాస్ అనేది 2030 నుంచి 2050 వరకు ఆల్మోస్ట్ ఒక $28.6 బిలియన్ నుంచి $54.8 బిలియన్ నష్టం జరుగుతుందండి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. అలా నెక్స్ట్ 50 years చూసుకుంటే కనీసం 612
12 నుంచి 1014 బిలియన్ డాలర్స్ అంత లాసెస్ జరుగుతాయి అని చెప్పేసి చెప్పారు. ఇందులో కనుక స్పెసిఫిక్గా మనం స్టేట్ వైజ్లోకి వెళ్తే అన్ని రాష్ట్రాల్లో కంటే ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కువగా సఫర్ అవుతుందండి. ఎందుకంటే మన ఉత్తరప్రదేశే కదా లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఫుడ్ క్రాప్ అండ్ షుగర్ క్రేన్ ప్రొడక్షన్ అండి. ఉత్తరప్రదేశ్ దానివల్ల 20 to 22% ఆఫ్ ద ఎకనామిక్ వాల్యూ అనేది 2030 నుంచి 2050లో కోల్పోతుంది. అలాగే 2050 నుంచి 2100 వరకు 25 నుంచి 28% లాస్ అవుతుంది అన్నమాట. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర అండి. ఎందుకు ఇవి రెండు కూడా క్లైమేట్ చేంజ్ వల్ల అగ్రికల్చర్ ఇంపాక్ట్ తోటి జరుగుతున్నటువంటి ఎకనామిక్ లాసెస్. ఓకేనా? సో మరి దీంతో పాటు ఎంత ఎక్స్పెండిచర్ మనకి ఇంత లాస్ జరుగుతుందని చెప్పినప్పుడు మేము ఇవి అడాప్టేషన్ తీసుకుంటే మాకు ఎంత ఎక్స్పెండిచర్ జరుగుతుంది అనేది కూడా మనం మెన్షన్ చేసాము. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఆ ఎక్స్పెండిచర్ మనకి ఆల్రెడీ మనం 2015-16 నుంచి 2021-22 వరకు ఆల్రెడీ మనం కొన్ని మెజర్స్ తీసుకున్నాం. దానికి ఫస్ట్ 2015లో 5 lakh crores అంటే 3.7% ఆఫ్ జీడిపి ఖర్చు పెడితే మనం 2021-22కి వచ్చేసరికి 13.35 lakh crore అంటే 5.6% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టామండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 7 years అంటే 2030 వరకు మనకు మినిమం 57 lakh crores అవసరం అవుతుంది. ఆ తర్వాత చూసుకుంటే మరి ఇది ఒక క్లైమేట్ చేంజ్ యొక్క వల్నరబిలిటీ అనేది ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా అవ్వకపోతే, ఒకవేళ కనుక మనకు క్లైమేట్ చేంజ్ యొక్క వల్నరబిలిటీ అనేది ఇంకా డ్యామేజ్ అంటే ఇంకా వరస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నాం రెయిన్ఫాల్స్ ఎక్స్ట్రీమ్గా వస్తున్నాయి, హీట్ కూడా పెరుగుతుంది, ఇంకా పెరిగింది అనుకోండి. సో అలాంటప్పుడు ఈ 57 lakh crore ఇంకాస్త ఎక్కువ 15.5 lakh crore ఎక్స్ట్రా అమౌంట్ కూడా మనకి ఖర్చు అవుతుంది అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇండియా బీయింగ్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇప్పుడు మనం ఏంటంటే మనం ఈ అడాప్టేషన్ మెజర్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ఈ కంటెక్స్ట్లో ఇంటర్నేషనల్ క్లైమేట్ ఫైనాన్స్ అనేది చాలా ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తుందండి. క్లైమేట్ ఫైనాన్స్ ఆ కాన్సెప్ట్ మీరు వినే ఉండుంటారు. అసలు క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటి? క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటంటే లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జనరల్గా ఇప్పుడు మనమే చూసాం కదా, ఈ మిటిగేషన్కి అడాప్టేషన్కి కావాల్సినటువంటి అమౌంటే క్లైమేట్ ఫైనాన్స్ అన్నమాట. సో దీంట్లో అడాప్టేషన్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ప్రివెన్షన్ మెజర్స్ అన్నీ తీసుకుంటాము. అంటే కోస్టల్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళకి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హైట్లో కట్టడం, అలాంటిది అడాప్టేషన్. అలాగే మిటిగేషన్ అంటే మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేస్తాము? రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ యొక్క షేర్ని మనం పెంచితే ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వాటిని మనం నెట్లో తగ్గించినట్టే. అలాగే ఎక్స్పాండింగ్ ఫారెస్ట్ కవర్ కూడా పెంచితే కూడా ఆటోమేటిక్గా మనకి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. సో ఈ రెండిటి యొక్క మెజర్స్ మిక్స్ అయితే దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంటే క్లైమేట్ ఫైనాన్స్ అన్నమాట. సో ఓవరాల్గా అంటే ఈ రెండు రిపోర్ట్స్ నాట్కమ్ అటు అడాప్టేషన్ కమ్యూనికేషన్ ఈ రెండు సబ్మిషన్లు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకు క్లైమేట్ అంటే మనం మిటిగేషన్ అడాప్టేషన్ అనేది కరెక్ట్గా ఎఫెక్టివ్గా మెజర్స్ తీసుకోవాలంటే మనకి డెవలప్డ్ కంట్రీస్ తప్పకుండా ఈ క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఇచ్చి తీరాల్సిందే. అందుకే ఇంటర్నేషనల్గా అందరూ కూడా దీన్ని మ్యాండేటరీ చేయాలని అడుగుతున్నారు. సో మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లైమేట్ ఫైనాన్స్ అంటే అడగొచ్చు, అడాప్టేషన్ అంటే అడగొచ్చు, మిటిగేషన్, నాట్కామ్, అడాప్టేషన్ కమ్యూనికేషన్ ప్రతి ఒక్కటి మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఉపయోగం. ఓకేనా? థ్యాంక్ యూ.